ప్రభుత్వము కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ బీరప్ప నగర్ అనేటువంటి ఒక కాలనీలో ఇక్కడ ఉన్నాము. అత్యంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితుల్లో తాను పేదింటి బిడ్డ అయినప్పటికీ కూడా పెద్ద మనసుతో 3 కోట్ల మంది బీసీ బిడ్డల యొక్క హక్కులను ఈ ప్రభుత్వం కాలరాస్తున్నటువంటి ఒక తరుణంలో నిరసనగా తన చావైనా సరే కుట్రతో కుతంత్రంతో కక్షలు కార్పణ్యంతో వ్యవహరిస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క మనసు కరగదా అని చెప్పని ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి ఒక సాయి ఈశ్వరాచారి గారి యొక్క ఇంటికి ఇక్కడికి రావడం జరిగింది. వారి దేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. బాధ కలుగుతూ ఉంది చూస్తూ ఉంటే. వాళ్ళ తల్లి భర్తను కోల్పోయిన తల్లి, సాయి ఈశ్వరాచారి గారి తల్లి భర్తను కోల్పోయిన తల్లి ప్రమీలమ్మ, చిన్న వయసులో ఉన్నటువంటి ఒక భార్య ప్రమీల, కవిత, 3 పిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. ముక్కు పచ్చలారని పసిపిల్లలు ఉన్నటువంటి ఒక అత్యంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితిలో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఈ చావుకు ముమ్మాటికి కారణం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ ప్రేరేపిత హత్య. ఇది కామారెడ్డి డిక్లరేషన్తో డ్రామాలు మొదలుపెట్టినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా డ్రామా మీద డ్రామాలు చేస్తూ, కుట్రల మీద కుట్రలు చేస్తూ, కుతంత్రాలు చేస్తూ, ఇప్పుడు ఇస్తాం రిజర్వేషన్, రేపు ఇస్తాం, ఈ ఆర్డినెన్స్తో ఇస్తాం, ఈ బిల్లుతో ఇస్తాం, నెల్లికి పోతున్న జంతర్ మంతర్ దగ్గర డ్రామాలు చేస్తున్న, మొత్తానికి మొత్తం మసిబోసి మారేడుకాయలు చేసేటట్టు ఆశలు కల్పించి, లేనిపోని ఆశలు కల్పించి, రిజర్వేషన్లు వచ్చినట్టే అన్నట్టు ఒక భ్రాంతిని కల్పించి, ఆఖరికి కుండెత్తేసినట్టుగా మొత్తం రిజర్వేషన్ల మీద నీళ్లు తల్లి దుర్మార్గమైన ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఒక ముఖ్యమైన అంశం, సిగ్గు ఎగ్గు లేని ప్రభుత్వం ఇది, మానవత్వం లేని ప్రభుత్వం ఇది, కనీస నైతిక బాధ్యత లేని ప్రభుత్వం ఇది. జీవో 9 పట్టుకొచ్చి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేయించుకొని పెద్ద ఎత్తున సన్మానాలు, రేవంత్ యాదవ్, రేవంత్ గౌడు, ఈ రకంగా సన్మానాలు చేయించుకున్న చిల్లర రేవంత్ రెడ్డి గారు ఏ కారణం చేత జీవో 46 పట్టుకొచ్చి మొత్తానికి మొత్తమే 42% రిజర్వేషన్ లేకుండా ఉన్నది పోయింది ఇంకేందో పోయింది అన్నట్టుగా గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా రాకుండా ఎందుకు కుట్రలు చేసిండ్రు, ఎందుకు కుతంత్రాలు చేసిండ్రు? ఇవాళ సాయి ఈశ్వరాచారి లాంటి అమాయకమైన యువకుడు ఇవాళ భావోద్వేగానికి గురైపోయి ఇవాళ ఆత్మహత్య చేసుకునేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితికి ఈ ప్రభుత్వమే ముమ్మాటికి కారణం. దానికి తోడుగా ఇవాళ రాత్రికి రాత్రి ఆయనేమో అనాథ అయినట్టు ఆయన శవాన్ని తీసుకెళ్ళి వాళ్ళ రాత్రే కాల్చి పడేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, పెద్దలు తదితరులు చెప్పినట్టుగా జనరల్గా ఫైర్ యాక్సిడెంట్స్ ఏదైనా ఇటువంటి బర్న్స్ జరిగితే, ఆత్మాహుతి జరిగినట్టయితే జనరల్గా ఆ బాడీలన్నీ కూడా అపోలో చంద్రాయన్ గుట్టలో ఉన్నటువంటి ఒక అపోలో హాస్పిటల్ తీసుకుపోతారు. దట్ ఈస్ ద ఓన్లీ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ విచ్ హ్యాస్ అబ్సల్యూట్ హెల్త్ కేర్ ఫెసిలిటీ పర్టికులర్లీ ఫర్ బర్న్ పేషెంట్లకు. అక్కడికి పంపకుండా గాంధీ హాస్పిటల్కి పంపించిండ్రు. అక్కడ కూడా సరి అయిన ట్రీట్మెంట్ ఇవ్వలేదు. రిజర్వేషన్లు ఇవ్వవైతివి, ఆత్మహత్య చేసుకుంటే నువ్వు కనీసం సరి అయిన వైద్యం ఇవ్వవైతివి. రాత్రికి రాత్రి అదేదో దొంగలు కలిసి ఏమో చేసినట్టుగా ఇవాళ శవాన్ని తీసుకెళ్ళి తగలబెట్టి పడేస్తామని చెప్పని అనాథ శవమైనట్టుగా ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా సాయి ఈశ్వరాచారి గారి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా, ఆయన భార్యకు ఉద్యోగం, ఇల్లు, వీటన్నిటితో పాటుగా కూడా ఇవాళ ఆత్మహత్య 3 కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మలను రేకెత్తించినటువంటి ఒక బలిదానం. అది తప్పనిసరిగా 42% రిజర్వేషన్ వాగ్దానం ఇచ్చి మసిబూసి మారేడుకాయలు చేస్తూ చిల్లర మల్లర ప్రకటనలతోటి ప్రజలను మభ్యపెట్టిన ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడేంత వరకు ఆయన ఆత్మశాంతి కలగాలంటే పెద్ద ఎత్తున బీసీ బంధువులంతా కూడా రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది. సరి అయినటువంటి రీతిలో ఈ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాతపెట్టి నిరసన తెలపవలసిన అవసరం ఉంది. లేకపోయినట్టయితే ఆ బలిదానానికి అర్థం లేదు, ఆత్మత్యాగానికి అర్థం లేదు. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బహుజన బిడ్డలారా, రేపు 10-11 గంటల ప్రాంతంలో ఆయన శవానికి అంతిమ సంస్కారాలు జరపనున్న పరిస్థితుల్లో రండి. ఆయన ప్రాణమే వదిలిపెట్టిండు మనందరి కోసం. కనీసం మనం అందరం వచ్చి ఆయనకు నివాళులు అర్పిద్దాం. అన్ని బీసీ కుల సంఘాలు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు,
కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో ఉన్నట్టుగా బీసీ నాయకులు కూడా దయచేసి ఆలోచించండి, మానవత్వంతో వ్యవహరించండి. ఒక్క బీసీ నాయకుడు రాలేదండి ప్రభుత్వం నుండి, నా మంత్రులు రాలే, పిసిసి అధ్యక్షుడు రాలే, ఎవరు కూడా వచ్చి కనీసం ఆ శవానికి పూలమాలేద్దామని చెప్పని ప్రయత్నం చేయలే, హాస్పిటల్లో సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్రయత్నం చేయలే. ఇంత కర్కశత్వం ఏంది, ఇంత ఫ్యూడలిజం ఏంది, ఇంత మానవత్వం లేకుండా ఎట్లా వ్యవహరిస్తూ ఉన్నారు? తప్పనిసరిగా సాయి ఈశ్వరాచారి గారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి అండగా ఉంటాము. అదేవిధంగా బీసీ సంఘాలుగా వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో తప్పనిసరిగా అండా ఉంటాం. కానీ ఏ లక్ష్యం కోసం అయితే ఆయన ప్రాణం కోల్పోయిండో ఆ లక్ష్యాన్ని తప్పనిసరిగా నిలబెట్టాలా, ఆశయాన్ని నిలబెట్టాల్సిన ఒక బాధ్యత మనందరిపైన ఉంది. రేపు పొద్దున ఘనంగా ఆయన యొక్క అంతిమ యాత్రలో అందరం కూడా పాల్గొందామని చెప్పని కోరుకుంటా ఉన్నాను. శ్రీనివాస్ గౌడ్ బీసీ జేఏసీ చైర్మన్. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం నా రాష్ట్రం వస్తే తప్ప తెలంగాణ ప్రజల బతుకులు మారాయని చెప్పి ఆ రోజు కాసోజు శ్రీకాంతాచారి ఎట్లయితే బలిదానం చేసిండో, ఈరోజు నా జాతికి అన్యాయం జరుగుతుంది, రావాల్సినటువంటి నోటికాడు ముద్దను తినే కంచంలో మన్ను పోసినటువంటి అగ్రకుల ఆధిపత్య పార్టీలను బుద్ధి చెప్పాలి, వాళ్ళు చేసినటువంటి మోసాన్ని ఎండగట్టాలని చెప్పి ఈరోజు ఇలా సాయి ఈశ్వర్ గారు తన అమూల్యమైనటువంటి ప్రాణాన్ని రాష్ట్రంలోని 3 కోట్ల మంది ప్రజల బాగు కోసం, 3 కోట్ల మంది ఆత్మగౌరవం కోసం బలిదానం చేసిండు. అందుకోసం సాయి ఈశ్వరు ఇవాళ వారి పార్థివ దేవం సాక్షిగా ఇక్కడ ప్రకటిస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమానికి, మలిదశ ఉద్యమానికి ఎట్లయితే శ్రీకాంతాచారి మొదటి అమరవీరుడు, బీసీ ఉద్యమానికి ఈరోజు మొదటి అమరవీరునిగా ఇవాళ సాయి ఈశ్వర్ గారిని మేము 3 కోట్ల మంది బీసీల తరపున మేము ప్రకటిస్తున్నాం. ఇవాళ సాయి ఈశ్వర్ గారిని అన్యాయంగా, అక్రమంగా ఈరోజు ట్రీట్మెంట్ ఇంతకుముందు చాలామంది పెద్దలు చెప్పినట్టు నిర్లక్ష్యంగా వివరించారు. నేను అంటున్న దొరల బిడ్డలు, పటేళ్ల బిడ్డలు వాళ్ళకేమన్నా అయితే హెలికాప్టర్ల మీద తీసుకుపోయి కార్పొరేట్ వైద్యం ఇస్తారు ప్రభుత్వాలు, హెలికాప్టర్లలో తీసుకుపోయి. కానీ హైదరాబాదు నడిబొడ్డున ఉన్న మా బీసీల బిడ్డలకు కనీసం సూది మంది కూడా కరువైపోయింది. ఇవాళ ఒక సాయి ఈశ్వర్ గారి హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని చెప్పి ఉదయం 10 గంటల నుంచి మేము గాంధీ హాస్పిటల్ దగ్గర శాంతియుతంగా ధర్నా చేసినాం. మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి 3 పోలీస్ స్టేషన్లు తిప్పి ఇప్పుడు విడుదల చేశారు. అంటే బీసీలను చూసి ప్రభుత్వాలు ఎంత భయపడుతున్నో దీన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తున్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ కూడలిలో, మండల కూడలిలో, నియోజకవర్గ కూడలిలో, పట్టణ కూడలిలో ఇవాళ సాయి ఈశ్వర్ గారి ఇవాళ ఫోటోను ఇవాళ పెట్టి నివాళులర్పించి నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన తెలపవలసిందిగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బీసీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ తర్వాత రేపు ఉదయం 10 గంటలకు ఇక్కడ జరిగేటువంటి అంతిమ సంస్కారాలు ఏతుందో, బీసీ బిడ్డలారా, చీమునెత్తురున్నటువంటి బీసీ బిడ్డలారా, సాయి ఈశ్వరు తన కుటుంబం కోసం, తమ భార్య బిడ్డల కోసం బలిదానం చేయలే. కేవలం బీసీ జాతి గురించి మాత్రమే, మన గురించి మాత్రమే, మన పిల్లల భవిష్యత్తు గురించి మాత్రమే తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు బలిచ్చింది. కాబట్టి అంతిమంగా వారికి నివాళులు అర్పించడానికి రేపు రాష్ట్ర వ్యాప్తంగా జగద్గురు గుట్టకు తరలి రావాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునిస్తున్నా. అదేవిధంగా ఎల్లుండి రేపు కూడలి వద్ద అలా ఫోటో పెట్టి నివాళులు అర్పించి నిరసన తెలపాలి ఎక్కడికక్కడ. ఆ తర్వాత అంతిమ సంస్కారంలో పాల్గొనాలి. ఎల్లుండి సాయంత్రం ప్రతి పట్టణ కేంద్రంలో, ప్రతి గ్రామ కేంద్రంలో, నియోజకవర్గ, అదేవిధంగా అన్ని కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 12,736 గ్రామాలలో కూడా ఇవాళ వారికి నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలని చెప్పి బీసీ జేఏసీ నుంచి పిలుపునిస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ బీసీ జేఏసీ కూర్చొని ఏ ఆశయం కోసమైతే, ఏ లక్ష్యం కోసమైతే తన అమూల్యమైనటువంటి ప్రాణాలను భార్య బిడ్డల ముఖం చూడకుండా, కుటుంబం ముఖం చూడకుండా, పేదరికం నుంచి వచ్చినటువంటి ఇవాళ సాయి ఈశ్వరు ఇవాళ బీసీ జాతి కోసం ప్రాణాలు ఇచ్చిర్రో, ఆయన ఆశయం ఏదైతుందో 42% రిజర్వేషన్ల కోసం కడదాకా పోరాడతాం. ఎవ్వరితోటి రాజీ పడలేదు. ఇవాళ ఇంతమంది మా పెద్దలు చెప్పినట్టు ఇవాళ సాయి ఈశ్వరు హత్యకు ఇలా ఆత్మహత్య కాదు, అది ప్రభుత్వ ప్రేరేపిత హత్య. ప్రభుత్వం అంటే ఎవరు? కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి. ఇద్దరు చీకటి ఒప్పందం మూలంగా, ఇద్దరు లోపకాయ మూలంగా, వీళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ల వ్యతిరేక మూలంగా ఇవాళ దానివల్లనే సాయి ఈశ్వరు చనిపోయాడు. మీకు గాంధీ హాస్పిటల్ పోయినప్పుడు ఆయన కొన్ని మాట్లాడే ప్రయత్నం చేశారు.
నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసిండు ఢిల్లీలో, కానీ బీసీ రిజర్వేషన్ల అంశం ప్రస్తావన చేయలే. 4 బహిరంగ సభలలో పాల్గొన్నాడు, పార్టీ పరంగా ఇస్తున్నాడు, అది కూడా ఇవ్వలే. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు రోజు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు, బీసీ బిల్లు గురించి మాట్లాడలే. అంటే ఇక బీసీ బిల్లు మా నోటికాడి ముద్ద గుంజేసుకున్నారు, ఇక రాదు అనే మనస్తాపంతో ఒక వీరునిగా ఒక పోరాట యోధునిగా ఇవాళ ఒక శ్రీకాంతాచారి వారసత్వాన్ని తీసుకొని ఇవాళ బలి తీసుకున్నాడు. చివరిగా నా అప్పీల్ ఏంటంటే మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి బీసీ బిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా, బలిదానాలు వద్దు, బరిగీసి కొట్లాడదాం. బలిదానాలు వద్దు, మీకు బీసీ సమాజం అండగా ఉన్నది. బలిదానం చేసుకుని మన కుటుంబాలకు, మన యొక్క భార్య బిడ్డలకు దూరం కావద్దు. ప్రజాస్వామ్యబద్ధంగానే చట్టబద్ధంగానే ఖచ్చితంగా పోరాడి కాంగ్రెస్ బీజేపీ మెడలుంచి వారిని వంగబెట్టి బండబెట్టి 42% రిజర్వేషన్ సాధించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేను బీసీ సమాజానికి, యువకులకు, ఉద్యమకారులకు పిలుపునిస్తున్నా. ఇది 100% ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క నిర్లక్ష్యం. ఇది ప్రభుత్వం ఒక ప్రేరేపితున్నటువంటి హత్య తప్ప ఇది ఆత్మహత్య కాదు. సాయి ఈశ్వరాచారి మరి తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపుతూ ఏదైతే ప్రభుత్వం డిక్లరేషన్ల పేరిట 42% బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మాట తప్పినదో, అదేగాక అనేక హామీలు విస్మరించినదో, మరి దాన్ని మరి తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి సాయి ఈశ్వరాచారి మరి ఆత్మహత్య చేసుకోవడం చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. మరి తక్షణం వారి యొక్క కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మరి వారికి ఇమ్మీడియట్గా ₹1 కోటి నష్టపరిహారం కంటే వారికి కుటుంబానికి అండగా ఉండడానికి పరిహారం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారి పిల్లలు కూడా చదువులో కూడా ప్రభుత్వం మరి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 2 సంవత్సరాలు కావస్తోంది రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చి. బలహీన వర్గాల బడుగుల ప్రజల పట్ల ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ వస్తూ ఉన్నది. రిజర్వేషన్ పెంచడం దేవుడెరుగు, ఉన్న రిజర్వేషన్ కూడా తీసిపడేసినటువంటి ఒక దుస్థితి ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డదంటే అది రేవంత్ రెడ్డి సర్కార్ ఒక వైఖరిని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ సాయి ఈశ్వరాచారి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఇక్కడ బీసీ సంఘాలు అందరూ కూడా నాయకులందరూ కూడా వచ్చి వారి కుటుంబానికి అండగా ఉంటూ వారి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. మేము కూడా స్థానికంగా ఉన్నాం, మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే వారి నివాసం ఉంటున్నారు కాబట్టి అన్ని విధాలు ఆదుకోవడానికి మేము ముందుంటామని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. చాలా తీరని లోటుది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఏ రకంగా అయితే తన ఆత్మ బలిదానం చేసుకున్నాడో, ఆయన చనిపోతున్న సందర్భంలో కూడా నా చావే చివరి కావాలి, దీని తర్వాత ఖచ్చితంగా బీసీలకు రాజ్యాధికారం రావాలి అనే తపనతో, ఆవేదనతో, మదనపడుతూ సర్పంచ్ ఎలక్షన్లో ఉన్న రిజర్వేషన్ కూడా పోయింది కదా అనే బాధతో ఆయన పని చేసుకోవడం జరిగింది. ఉదయం హాస్పిటల్ మేము చెప్పినాం, ప్రయత్నించండి, ఇక్కడ జనరల్ వార్డులో పెట్టిండ్రు, కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు, కనీసం నిమ్స్కు తరలించండి, లేదంటే ఏఐజిఓ అపోలో హాస్పిటల్లో యశోదనో కేరు పంపించండి అని అడిగినాం, రిక్వెస్ట్ చేసినాం. అక్కడ మందులు సరిగా లేవని నర్సులు చెప్తా ఉన్నారు, సరిగా వసతులు లేవు సార్ ఇక్కడ అని. అయినా ఎవరు పట్టించుకోలేదు, అందరు చూస్తున్నాగానే చనిపోవడం జరిగింది. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, కుటుంబాన్ని ఆదుకోవాలి, కుటుంబంలో భార్యకు ఉద్యోగం ఇవ్వాలి, పిల్లలను చదివించాలి, ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లపై కూడా స్పష్టమైన వైఖరి చెప్పాలి. ఇలా చనిపోయి బాధలో ఉంటే కొంతమంది పోలీసు సిబ్బంది మరి పైనుంచి ఆదేశాలతో రాత్రి వేయాలని వాళ్ళని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అంటే చావుకు కూడా ఇన్ని ఆంక్షల, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న దీని గురించా? చనిపోవడానికి కూడా ఇన్ని ఆంక్షలు, చనిపోయిన తర్వాత పెట్టడానికి కూడా రాత్రి వేయటానికి ఏంది? వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం పగులు చేయాలి. ఒకవేళ వాళ్ళని ఒత్తిడి చేస్తే మాత్రం ఖచ్చితంగా అగ్నిగుండమే అవుతుంది. రేపు తెలంగాణనే మామూలు పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా కూడా మేము దాన్ని స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడనే ఉన్నారు, ఎమ్మెల్సీ గారు వీళ్ళందరూ రావడం జరిగింది. మరి అలాంటి జరిగితే మాత్రం చాలా సీరియస్ ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ, ప్రభుత్వందే బాధ్యత. మరి బీసీ ప్రజలు కానీ మిగతా వాళ్ళు కానీ, బీసీలే కాదు చాలామంది ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రిజర్వేషన్ కోరుకుంటూ ఉన్నారు. ఈ ఆవేదనను అర్థం చేసుకొని మరి ఈ ఉద్యమాన్ని ఇంకా మరింత ఉధృతం చేసే దిశగా అందరూ ఆలోచన చేయాలని చెప్పని నేను రిక్వెస్ట్ చేస్తాను. గారే బాధ్యత వహించాలి. 42% రిజర్వేషన్లు డిక్లరేషన్ రూపేణ హామీ ఇచ్చి
2 సంవత్సరాల కాలంలో బీసీ బిడ్డలందరినీ నమ్మించి రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఇవాళ వస్తుంది, ఢిల్లీకి పోతున్నాం, ధర్నా చేస్తున్నాం, ఆర్డినెన్సులు తీసుకొచ్చినాం, బిల్లులు పాస్ చేసినాం అనేటువంటి అనేక కారణాలు చూపించి ఈ చూపించేటువంటి క్రమంలో దేశ ప్రజలందరినీ కూడా నమ్మించి రాహుల్ గాంధీ గారు స్వయంగా దేశవ్యాప్త పర్యటనలో తెలంగాణలో 42% రిజర్వేషన్లు అమలు జరుగుతూనే ఉన్నట్టు నమ్మించి, అంటే రకరకాల నమ్మకాలు కలిగించిన తర్వాత 42% రిజర్వేషన్లను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా కర్కశంగా బీసీ బిడ్డల రాజకీయ వాంఛల మీద గుణపాలు దించినటువంటి సందర్భంగా అది తట్టుకోలేక గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితులలో తీవ్రమైనటువంటి మనస్తాపానికి లోనై పేదరికాన్ని ఎదిరించిండు. ఆత్మాభిమానం కలిగినటువంటి బిడ్డ, బీసీ జాతి ఆత్మగౌరవంతో బ్రతకాలని ఆశించినటువంటి తన ఆశయాల మీద నీళ్లు జల్లేటువంటి దుర్మార్గం రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి దరిమిల ఇవాళ ఆత్మాహుతి పాల్పడడం జరిగింది. అమానుషం. నిన్న ఆయన కాలినటువంటి తీరును చూసిన తర్వాత ప్రభుత్వానికి ఏమాత్రం మనసున్నా నిమ్స్ లాంటి హాస్పిటల్లో లేదా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆసుపత్రిలో చేర్పించి ఆయనకు ట్రీట్మెంట్ చేయించాల్సి ఉండే ఆయన ప్రాణాన్ని ఆయన గాలికి వదిలేసి, అంటే బీసీలంటే, బీసీల ప్రాణాలంటే, బీసీల రాజ్యాధికారం అంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిన్న చూపో గడిచిన 24 గంటల పైచిలుకు కాలంలో జరిగినటువంటి సంఘటనల పరంపర తెలియజేస్తూ ఉంది. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ జాతి ఆవేశం, పౌరుషం, తెలంగాణ ఉద్యమంలో చూపించినటువంటి తడాక నీకు తెలుసు. ఆ రోజు పలాయనవాదివి, ఇవాళ పచ్చి అవకాశవాదివి. కాబట్టి 42% రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆత్మాహుతికి పాల్పడ్డటువంటి ఈశ్వరాచారి ఆత్మ శాంతించాలి అనంటే మీరు ఖచ్చితంగా ఆ హామీలు అమలు చేసి తీరాల్సిందే. రెండవది, ఈరోజు మరి ఒక జాతి కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలిసి కావాలని చేసినటువంటి దుర్మార్గానికి బలైనటువంటి ఈశ్వరాచారి కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. 1 కోటి రూపాయల పరిహారం చెల్లించాలి, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ప్రభుత్వపరమైనటువంటి ఇల్లు కూడా కట్టించాలి. తద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది అనేటువంటి హెచ్చరిక చేస్తూ చివరి క్షణం వరకు శ్రీకాంతాచారి గారి భౌతిక కాయాన్ని పంచభూతాల్లో కలిపేంత వరకు ఈశ్వరాచారి గారి భౌతిక కాయాన్ని పంచభూతాల్లో కలిపేంత వరకు బీసీ బిడ్డలుగా, ఆ కుటుంబ సభ్యులుగా ఆ సంస్కారం విషయంలో సహకరించాల్సిందిగా కూడా ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం.